నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యా వ్యవస్థ, మహిళా సాధికారతలని 4 అంశాలతో రాజకీయాలకు వచ్చినట్లు బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అధిక మెజారిటీతో గెలిపించాలని, సమస్యలపై స్పందించే తనను శాసన మండలికి పంపించాలని కోరారు. నిజం వ్యక్తిత్వం గెలవాలని కోరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో బీఎస్పీ పార్టీ బలపరిచిన ప్రసన్న హరికృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యాటకారి సాయన్నలను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నిషాని రవిచంద్రం, వెంకన్న, సమ్మన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి హాజరవుతున్నటువంటి మీడియా మిత్రులకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ, గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్కు అందజేస్తూ ఎవరు సరి అయిన వ్యక్తి అనే విషయంలో ఎన్నిక చేసుకోవాలనే విషయాన్ని తమ విలువైన మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. అయితే ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, మరొకటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండింటికి కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి అభ్యర్థులను పెట్టడం జరిగింది. మా అధినాయకురాలు బహింజీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతోటి, వారి ఆదేశానుసారం ఇక్కడ పట్టభద్రుల నుండి గౌరవనీయులు ప్రసన్న హరికృష్ణ గారికి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా టీచర్ స్థానం నుండి యాటకారి సాయన్న గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ అభ్యర్థులను నిలబెట్టడానికి సహకరించినటువంటి, ఎంపికలో సహకరించి అన్ని విధాలా మాకు ఆశీస్సులు అందిస్తున్నటువంటి సెంట్రల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు, ఎంపీ రాజ్యసభ గారికి, అదేవిధంగా ఇక్కడ నాతో పాటు ఆసీనులైనటువంటి మరో సెంట్రల్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం గారికి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కమిటీ నుండి హాజరవుతున్నటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీలు యనగందుల వెంకన్న గారికి, అదేవిధంగా దొడ్డే సమ్మన్న గారికి, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మన నల్లాల శ్రీనివాస్ గారికి, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు మాతంగి నరసన్న చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేను రాజకీయాల లోపలికి అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, విద్యా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి, అదేవిధంగా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి 4 అంశాలతో నా యొక్క క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నది. ఈ 4 అంశాల పట్ల నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అదేవిధంగా ప్రతి అంశం పట్ల నాకు స్పష్టత ఉన్నది. గతం లోపల నేను పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అనేక సామాజిక కార్యక్రమాలను 2008 నుంచి చేపట్టుకుంటూ వస్తున్నాను. అంటే ఒక వ్యక్తిగా తప్పనిసరిగా సామాజిక బాధ్యత ఉన్నటువంటి పౌరునిగా నేను ఈ సమాజం లోపల ఉంటున్నాను. మరి ఇదే తంతు, ఇదే ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొనసాగించాలి. ఏవైతే సమాజం లోపల పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వీటిని ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి సమస్యలను తీసుకెళ్లడమే కాదు, ఆ సమస్యకు సంబంధించినటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి, అడ్వైజెస్ ఇవ్వాలి, అదేవిధంగా సజెషన్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆర్టికల్ 169 కూడా శాసన మండలి ఏర్పాటు కోణం లోపల ఇదే చెప్తుంది. అంటే విభిన్న రంగాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, అంటే టీచర్ రంగానికి సంబంధించినటువంటి టీచర్ సమస్యల పట్ల టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం కోసం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా లోకల్ బాడీస్ యొక్క సమస్యలను రిప్రజెంట్ చేయడం కోసం లోకల్ బాడీ ఎమ్మెల్సీ, ఇట్లా రకరకాల ఎమ్మెల్సీ పదవులు మనకు శాసన మండలి వ్యవస్థ లోపల ఆర్టికల్ 169 ప్రకారం భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. మరి ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా, పట్టభద్రుల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా,
ఆ సమస్యల లోపల నేను మనస్ఫూర్తిగా భాగం అయినటువంటి వ్యక్తిగా, ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు నా యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో నేనందరికీ కూడా, ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను, మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ప్రసన్న హరికృష్ణ ఈ పదవికి ఏబులా కాదా, ఫిట్టా కాదా అని మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి, 4 గెలిచారు. ఎవరు కూడా పట్టభద్రుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యం లేదు. కాబట్టి నేను ఐఎమ్ ఏ ఫైటర్. కాబట్టి తప్పనిసరిగా పట్టభద్రుల యొక్క సమస్యలను ఫైట్ చేయడమే కాదు, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల సలహాలను సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధం. కాబట్టి ఆ నేపథ్యం లోపల నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి శాసన మండలికి పంపించాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చివరిగా ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తికి ఓటు వేసి మీరు ఆశీర్వదించి పంపిస్తే, పంపించేది కేవలం ప్రసన్న హరికృష్ణను మాత్రమే కాదు, డబ్బుల కట్టలు నోట్ల సంచులకు ధీటుగా ఒక సామాన్య వ్యక్తిని, ఒక సాదా సీదా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మీరు ఆశీర్వదించి బీసీ వాదాన్ని బలపరిచినట్టుగా అవుతుంది అని చెప్పేసి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కాస్ట్, బికాస్ నా మిత్రులు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజం గెలవాలి, మానవత్వం గెలవాలి, వ్యక్తిత్వం గెలవాలి, సమస్యలు తెలిసిన వాళ్ళు గెలవాలి, ఆ సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు గెలవాలి. ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి ఒక నిర్మాణాత్మకమైన రీతి లోపల తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం లోపల చాలా ధీటుగా పనిచేసేటువంటి వ్యక్తులు గెలవాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే నేను రాజకీయాల లోపలికి వచ్చాను. మీ ఆశీర్వాదం నాకు తప్పనిసరిగా కావాలి. మరి ఈ ఆశీర్వాదాన్ని మీడియా ముఖంగా 3,41,300 మంది పట్టభద్రులకు నేను తెలియజేస్తున్నాను. సో బ్లెస్ మీ ప్లీజ్ సెండ్ మీ లెజిస్లేటివ్ కౌన్సిల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.